మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అధికార యంత్రాంగం కూడా మొత్తంగా ఇవాళ మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసగించేటటువంటి పని చేస్తూ ఉన్నది. సమీక్షల పేర, ప్రెస్ మీట్ల పేర, సర్వేల పేర కాలయాపన చేస్తూ వెళ్తూ ఉన్నది. ఈ కాలయాపన చేయడం కోసం మీకు అధికారం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు మీరు పలికినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారన్నటువంటి నమ్మకం, ఆశతోని ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు. కానీ ఇవాళ 6 గ్యారంటీల మాట పక్కన పెడితే పెన్షన్ల విషయంలో మీరు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. సర్వేల పేరుతోని ఇప్పటికే అనేక సందర్భాల్లో సర్వేలు చేయించారు. ఇది సర్వేల ప్రభుత్వమా, సంక్షేమం పట్టని ప్రభుత్వమా అనే సందేహం ఇక్కడ ప్రజల్లో కలుగుతూ ఉన్నది. మీరు సర్వేల పేర, ప్రెస్ మీట్ల పేర, తర్వాత దీనికి సంబంధించిన వివరాలు సేకరించడం అనేటటువంటి పని మీద మొత్తం అధికార యంత్రాంగాన్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. పెన్షనర్లకు భయం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ల కోసం ఎదురు చూసేటటువంటి వృద్ధులకు కూడా ఒక రకమైనటువంటి భయాన్ని కల్పిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మీరు నిన్న సమీక్ష పేరుతోని పెన్షన్లు నేరుగా ఖాతాలకు అందిస్తామనేటటువంటి మాట చెప్పారు. కేవలం మాటలకు పరిమితం కాకండి, చేతల్లో చూపెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి. ఇవాళ మీరు 4,000 పెన్షన్ అన్నారు, అది ఏమైందనే విషయం ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సర్వేలు ఇంకెన్నిసార్లు చేస్తారు అనేటువంటి భయం వృద్ధుల్లో ఉంది, వితంతుల్లో ఉంది, గ్రామాల్లో పెన్షనర్లలో ఉన్నది. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్త దరఖాస్తులకు సంబంధించిన అంశంలో కూడా గందరగోళంగా ఉన్నది. దరఖాస్తుల పేరిట, ఈ దరఖాస్తులను నింపేటటువంటి ప్రక్రియ పేరిట డాక్యుమెంట్స్ అని అనేక రకాలుగా సమర్పించమంటున్నారు. కానీ చివరికి ఎంతమంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు, ఎంతమందిని అర్హులుగా గుర్తించారు, ఎంతమందికి ఇప్పుడు కొత్తగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారనే విషయం ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఆ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక దరఖాస్తుల పరిశీలన పేరుతోని దయచేసి వృద్ధులను, వితంతులను, పెన్షనర్లను వేధించవద్దని కూడా మేము కోరుతూ ఉన్నాం. పేర్లు తొలగిస్తారనే ఒక భయం కూడా ఈ మధ్యకాలంలో లబ్ధిదారుల్లో ఉంది. మీరు దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులకు కూడా సీరియస్గా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు పెన్షన్ల విషయంలో. దయచేసి వృద్ధుల విషయంలో, పెన్షన్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా రాజకీయాలు చేయడం అంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు దాన ధర్మాలు కావు, అది వాళ్ళ హక్కు. ఈ రాష్ట్ర ప్రజలుగా వాళ్ళకి హక్కు ఉన్నది, ఆ హక్కుని మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమం పేరుతో కూడా మీరేదో విరాళంగా ఇస్తున్నటువంటి పద్ధతిలో దానం ఇచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. ఇది ఇక్కడ ప్రజల హక్కు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పదలుచుతా ఉన్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు ఆ మాటకు అర్థం ఉండాలి. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం కాకూడదు, సర్వేలకు పరిమితం కాకూడదు. చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే నేరుగా లబ్ధిదారులకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసి దాన్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా నిన్న ఒక ఘటన జరిగింది, ఇవాళ పత్రికల్లో చూసాం. కోతుల బెడద తీవ్రంగా ఉందనేటువంటి విషయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడ కోదండరెడ్డి గారు ఏదైతే వ్యవసాయ కమిషనర్గా ఉన్నారో, చైర్మన్గా ఉన్నారో, ఆయన వెళ్ళి కోతుల బెడద తీవ్రంగానే ఉంది, దాన్ని అరికట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కోదండరెడ్డి గారిని మేము చాలా సూటిగా ఒక మాట అడుగుతూ ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, ఏదైనా ప్రజాసంఘం నడుపుతున్నారా, ఏదైనా ప్రభుత్వంలో భాగస్వామిగా బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్నారా లేరా, ఆ విషయాన్ని మీరు మర్చిపోయినారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. కోతుల బెడద ఉంటే కనుక అది ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆందోళనను మీరు గ్రహించి దాని నివారణకు చర్యలు చేపట్టాలి కదా. దాని పరిష్కారానికి మార్గం చూపెట్టాల్సింది మీరే కదా, ప్రభుత్వం మీదే కదా. మీరు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలో ఉన్నారు కదా. మీరు అక్కడ ఉండి కూడా మీరు మళ్ళీ ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మీరు ఒప్పుకున్నారంటే దాన్ని నివారించడం కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, పరిష్కారానికి మార్గం చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా అపహాస్యమయ్యేటటువంటి పనులు చేయకండి. బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. మీ బాధ్యతనన్నా మీరు కనీసం గుర్తుంచుకోవాలి కదా. దానికి పరిష్కార మార్గం ఎట్లా చూపెట్టాలో కూడా మీరు కనీసం అక్కడ చూపెట్టలేకపోయినారు. ఇప్పటికైనా ఈ కోతుల బెడదకు సంబంధించిన విషయంలో కానివ్వండి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కానివ్వండి, మొత్తం మార్కెట్లలో, కల్లాలలో ఉన్నటువంటి వడ్లను కొనకుండా అధికారులు, దళారులు
రైతుల్ని మోసగించే విషయంలో కానివ్వండి నేరుగా మీరు జోక్యం చేసుకోండి. మీకు అవకాశం ఉన్నది, మీరు బాధ్యతలో ఉన్నారు. వాటి పరిష్కారానికి మీరు కృషి చేయమని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.